హలో ఫ్రెండ్స్. మనలో కొంతమంది విత్తనం నాటకుండా పంట కాపుకు కావాలని ఆశపడుతూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను. నేను మైండ్ పవర్ కోచ్. టుడే దీని మీద ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకడికి బాగా కష్టాలు ఎక్కువైపోయాయి. చాలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి. అప్పుల వాళ్ళ బాధ చాలా ఎక్కువైపోయింది. ఇంట్లో ఖర్చులు చాలా పెరిగిపోయాయి. దేనికి డబ్బులు లేవు. వాడు ఆ బాధతోని గుడికొస్తాడు. గుడికొచ్చి భగవంతుని ముందు, ఆ భగవంతుడా ప్లీజ్ ఒక్క వారంలో నాకు 10,00,000 లాటరీ వచ్చేటట్టు చేయి తండ్రి. ఆ 10,00,000 లాటరీతో నా కష్టాలన్నీ తీర్చుకుంటాను. నీకు ఇన్ని రోజులు చేసిన పూజలకి, సేవలకి నాకు ఎట్లన్నా చేసి ఆ లాటరీ ప్రసాదించు తండ్రి అని మొక్కుంటాడు. మొక్కొని ఇంటికెళ్తాడు. 1 వీక్ గడుస్తుంది. లాటరీ రాదు. నెక్స్ట్ వీక్ మళ్ళీ గుడికొస్తాడు. గుడికొచ్చి కొంచెం కోపం మీద ఉంటాడు స్వామి మీద. స్వామి, నన్ను పట్టించుకో స్వామి. ప్లీజ్ ఇంకొక్క వారం మీకు గడిపిస్తున్నాను. ఈ సెకండ్ వీక్‌లో నాకు ఎట్లన్నా 10,00,000 లాటరీ ప్రసాదించు స్వామి. ఈ వీక్‌లో గనక మాకు 10,00,000 లాటరీ రాకపోతే నేను నీ గుడికే వచ్చి, నీ గుడి స్తంభానికి నా తల కొట్టుకొని ఆత్మహత్య చేసుకుంటాను స్వామి. నువ్వు ఎట్లైనా చేయాలి స్వామి అని చెప్పి మళ్ళీ ఒకసారి మొక్కొని ఇంటికెళ్తాడు. మళ్ళీ వారం గడుస్తుంది. లాటరీ రాదు. ఈరోజు మనకి వాడికి పట్టరాని కోపం వస్తది. స్వామి పట్టించుకోవట్లేదని చెప్పి కోపం గుడికొస్తాడు. గుడికొచ్చి తలని బాదుకుంటుంటాడు. స్వామి నన్ను పట్టించుకోవట్లేదు. నువ్వు నా మొర ఆలకించట్లేదు. ఎంత చేసినా నన్నేమి నువ్వు చూడట్లేదు అని చెప్పి కొట్టుకుంటూ ఉంటాడు గట్టిగా. కొట్టుకుంటూ ఉంటే ఒక స్వరం వినిపిస్తది. ఒరేయ్ పిచ్చివాడా, ఫస్ట్ లాటరీ టికెట్ కొనరా అన్న స్వరం వినిపిస్తది. ఈడు లాటరీ టికెట్ కొనలేదు. కానీ లాటరీ రావాలని ఆశిస్తున్నాడు. అంటే మనం చేయవలసిన చిన్న చిన్న పనులు కూడా చేయకుండా పెద్ద ఫలితం రావాలంటే ఎలా వస్తుంది? రాదు కదా! సో ఫ్రెండ్స్, ఇది ఎవరైతే పని చేయకుండా ఫలితం ఆశిస్తున్నారో వాళ్ళు పని స్టార్ట్ చేసేసి, ఆ పని మనస్ఫూర్తిగా చేసి అప్పుడు ఫలితం ఆశిస్తే ఎట్లైనా దొరుకుతుంది. థాంక్ యూ సో మచ్.